వాళ్ళకి అది న్యూ టాపిక్ అనమాట. రఘునందన్కి వీళ్ళందరికీ అది న్యూ టాపిక్. ఓకే 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 సో బేసిక్గా ఇప్పుడు సేల్స్ ఫోర్స్ నుంచి డేటా అనేది డేటాబేస్లో ఉంటుంది, సేల్స్ ఫోర్స్ యొక్క డేటా. ఓకే, సో వీ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ దెమ్. ఓకే, అండ్ షోకేస్ ఇన్ ద యూఐ. ఇది ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉంటుంది జనరల్గా. అకౌంట్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, సేల్స్ ఫోర్స్ నుంచి డేటా తెచ్చుకొని, ఓకే, సేల్స్ ఫోర్స్ నుంచి డేటా తెచ్చుకొని దాన్ని మనం ఇక్కడ డిస్ప్లే చేయాలి. ఓకే, అయితే యూఐలో డిస్ప్లే చేయాలంటే యూఐ అంటే నథింగ్ బట్ ఏంటి, ఇట్స్ ఎ లైటింగ్ వెబ్ కాంపోనెంట్. ఓకే, సో వీ నీడ్ టు డిస్ప్లే ద డేటా that we get from the Salesforce database, okay, onto the UI. This is the primary requirement when we are dealing with the Salesforce data using LWC. సో ఆ డేటాని మ్యానిపులేట్ చేయొచ్చు, అంటే సమ్ చేంజెస్ చేసి డిస్ప్లే చేయొచ్చు, యాస్టేజ్ డిస్ప్లే చేయొచ్చు. 1000 రికార్డ్స్ ఉన్నాయి, 1000 రికార్డ్స్ ఎట్ ఎ టైం డిస్ప్లే చేయలేం, ఒక 100 రికార్డ్స్ డిస్ప్లే చేయొచ్చు. సో ఇట్స్ అప్ టు అస్ హౌ వీ వాంట్ టు షో ద Salesforce data onto the UI. ఓకే, అయితే ఈరోజు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ వే ఆఫ్ డీలింగ్ విత్ ద Salesforce డేటా చూద్దాం. ఓకే, యాక్చువల్గా దీంట్లో ట్రయల్ హెడ్ మాడ్యూల్లో వేరేలా ఉంటుంది, ఎల్డిఎస్ అని అవన్నీ ఇవన్నీ. బట్ మనం దాన్ని ఏమనుకుందాం అంటే ఇంపరేటివ్ వే అనే కాన్సెప్ట్ తోటి మనం డీల్ చేద్దాం. ఫస్ట్ ఇంపరేటివ్ వే ఆఫ్ డీలింగ్ విత్ Salesforce డేటా. ఓకే, రఘునందన్, చందన, మీకు డిఎంఎల్ స్టేట్మెంట్స్ అయిపోయినాయా? కాలేవా? కమాన్ మ్యూట్. చందన, డిఎంఎల్ స్టేట్మెంట్స్ అయిపోయినాయా? సరే, ఈరోజు ఫస్ట్ డిఎంఎల్ స్టేట్మెంట్స్ రిక్యాప్ చేద్దాం మనం, అయినా కాకపోయినా. గో టు ద అపెక్స్ అంటే లైక్ డెవలపర్ కన్సోల్ ఓపెన్ చేయి. అపెక్స్ డిఎంఎల్ స్టేట్మెంట్స్ అయినాయి అన్న. అయినా సరే, ఓకే, మళ్ళీ ఒకసారి చూద్దాం మనం అవి. లిస్ట్స్, మ్యాప్స్ ఇవన్నీ అయినాయా మీకు? అయినాయి అన్న. ఎస్ ఆబ్జెక్ట్స్ అయినాయి అన్న అవి కూడా. చందన గుర్తున్నాయి ఇవన్నీ? ఎస్ ఆబ్జెక్ట్, వాట్ ఈస్ ఎస్ ఆబ్జెక్ట్? స్టార్టింగ్ క్లాస్. సరే, ఫస్ట్ సేల్స్ ఫోర్స్ డేటాతో డీల్ చేయ ముందు ఫస్ట్ ఎస్ ఆబ్జెక్ట్స్ ఈ కాన్సెప్ట్ డీల్ చేద్దాం మనం. సో దిస్ విల్ బి Apex class instead of JavaScript or LWC class. Create a new Apex class. Name 1 second. Salesforce data. Okay. Now create two methods. Create two methods. Public static method 1, yeah, method 2. రిటర్న్ టైప్ ఉందా అన్న? పబ్లిక్ స్టాటిక్ ఫస్ట్ వాయిడ్ పెట్టుకో. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ method 2. ఓకే, థర్డ్ లైన్లో మెథడ్ 1లో ఏం చేయాలంటే ఫస్ట్ ఒక లిస్ట్ ఆఫ్ స్టూడెంట్ నేమ్స్ క్రియేట్ చేయి. సో how we will write a list?
లిస్ట్ ఆఫ్ స్టూడెంట్ నేమ్స్ అంటే స్టూడెంట్ నేమ్స్ అనేవి స్ట్రింగ్స్. సో అప్పుడు ఏం చేయాలి మనము? వాట్ వీ నీడ్ టు డిక్లేర్? లిస్ట్ ఆఫ్ Strings. యా. స్టోర్ చేయ డైరెక్ట్. ఇట్లా కాకుండా డైరెక్ట్ గా స్టోర్ చేయొచ్చుగా స్టూడెంట్ నేమ్స్ ని. సరే న్యూ అట్లా క్రియేట్ చేద్దాం. అదే బేసిక్ వేలో వెళ్దాం. సో స్టూడెంట్ నేమ్స్ డాట్ యాడ్ అట్లా చేస్తాం కదా. 2 నేమ్స్ యాడ్ చేయి, 3 నేమ్స్ యాడ్ చేయి. డిస్ప్లే కూడా చేయదాన్ని. సిస్టమ్ డాట్ డిబగ్ స్టూడెంట్ నేమ్స్. సో దిస్ is a list example. Okay, this is a list example. Now create a map of student names and roll number. In second method, Anna. First method. ఓకే, ఫస్ట్ మెథడ్ లోనే. సెకండ్ మెథడ్ డిఎంఎల్స్ కోసం యూజ్ చేద్దాం మనము. సో విల్ గో విత్ స్టూడెంట్ మ్యాప్ స్ట్రింగ్ కామా చేస్తాం. సో యాడ్ చేయాలి. హౌ యూ విల్ యాడ్ ఇట్? Same new list, new map. అది న్యూ మ్యాప్ అని పెట్టేసేసి దాంట్లో స్టూడెంట్ నేమ్ రూల్ నెంబర్ ఇవ్వండి. స్టూడెంట్ నేమ్ రూల్ నెంబర్. జనరల్గా యాడ్ చేయి, అలా యాడ్ చేయకు. ఫర్ లూప్ అవసరం లేదు, అది కాంప్లెక్స్ అయిపోతుంది. బేసిక్గా చూద్దాం ఫస్ట్. స్టూడెంట్ నేమ్స్ వద్దు, ఒక్కొక్కటి మనోజ్ 1 అట్లా.
display them. డిస్ప్లే చేసారా వాళ్ళంటే సిస్టమ్ డాట్ డిబగ్ డిస్ప్లే చేయలే కదా స్టూడెంట్ నేమ్స్ అడ్డే అవి సో మనం జస్ట్ రికాప్ చేస్తున్నాం ఫస్ట్ సేల్స్ ఫోర్స్ యొక్క అడ్వాన్స్ డేటా టైప్స్ కరెక్షన్. Okay. Now it's time for Salesforce. Just a minute. Now create an account. Okay, account. In method 1, In method 2, we'll deal with S objects. Give like the 2 to 3 fields. చదవా ఇది గుర్తుందా మనం చేసింది 18th లైన్లో రాసింది. మనోజ్ అది నంబర్ ఆ పారెంథసిస్ పైన ఇచ్చేసి ఆ క్లోజింగ్ ఇక్కడ అకౌంట్ దగ్గర కరెక్ట్ ఉంది, కరెక్ట్ ఉంది. అకౌంట్ లోపల రాశాడు ఏది న్యూ అకౌంట్ ఇక్కడ లోపల నేము రెవెన్యూ ఇచ్చాడు కదా. ఒకవేళ బయట ఇవ్వాల్సి వస్తే ఏసీసీ డాట్ నేమ్ అని చెప్పి రాయాల్సి వస్తుంది. అప్పుడు అర్థమైందా? పారామీటర్స్ లాగా తీసుకున్నాడు కన్స్ట్రక్టర్ నోటేషన్ ఇది. అకౌంట్ ఏసీసీ న్యూ అకౌంట్ పారెంథసిస్ ఓపెన్ చేసి ఎన్ని ఫీల్డ్స్ అంటే అన్ని ఫీల్డ్స్ ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇఫ్ నాట్ ఇన్ ద పారెంథసిస్ అప్పుడు ఏం చేయాలి, అకౌంట్ పక్కన ఓపెన్ క్లోజ్ పారెంథసిస్ చేసేసి కింది లైన్లో ఏసీసీ డాట్ నేమ్ ఏసీసీ డాట్ యాన్యువల్ రెవెన్యూ అట్లా రాయాలి. అప్పుడు రాయ ఒకసారి కింద ఇంకో అకౌంట్ క్రియేట్ చేయి. అదే అంటున్నాను ఏసీసీ డాట్ నేమ్ ఏసీ డాట్ ఇట్లా రాసినా తప్పు లేదు మనకి. వీ కెన్ హ్యావ్ దిస్ వే ఆర్ దాట్ వే. అది అబ్జెక్ట్ నోటేషన్, ఇది కన్స్ట్రక్టర్ నోటేషన్. ఏసీసీ 1 ఆర్ ఏసీసీ పైన ఏసీసీ 1 పెట్టుకో, కింద ఏసీసీ 2 పెట్టుకో.
ఓకే, ఏమైంది? ఎర్రర్ ఏమొస్తుంది? ఎందుకు ఎర్రర్ వచ్చింది? పోయింది కదా. ఇప్పుడు ఇవి రెండు డిస్ప్లే చేయి, ACC1 ACC2. సో ఇవి ఎస్ ఆబ్జెక్ట్స్. ఓకే, అంటే సేల్స్ ఫోర్స్ యొక్క ఆబ్జెక్ట్స్ ఇవి. అకౌంట్, ఇక్కడ ఇంకా కాంటాక్ట్ రాయొచ్చు, ఏవన్ రాసినా సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్స్. పైన రాసిన లిస్ట్, ఇంటీజర్, స్టూడెంట్ అవేంటి? అవి నార్మల్ సేల్స్ ఫోర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రిలేటెడ్ అవి. ఇవి సేల్స్ ఫోర్స్ డేటా రిలేటెడ్ అనమాట. ఇవి మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు మెథడ్ 2లో రాసినవి, అలాంగ్ విత్ ద ఎబో. ఇన్సర్ట్ చేయాలన్నా? ఇన్సర్ట్ చేయకు, ఇన్సర్ట్ మనం మాట్లాడుకుందాం ఫస్ట్. సిస్టమ్ డాట్ డిబగ్ చేసే అంతే, ఇన్సర్ట్ చేయకు. So this is how we display the, okay, we create the data and we display the data. ఇప్పుడు డేటాబేస్లోకి డేటా ఇన్సర్ట్ కావడం ఇంపార్టెంట్. అప్పుడు యూజ్ చేసే కాన్సెప్ట్ని DML స్టేట్మెంట్స్ అంటాం. సో ఇవి డేటాబేస్లో కనిపివాయి. అకౌంట్ క్రియేట్ అయినట్టే, నేమ్ గూగుల్, నేమ్ శాంసంగ్. ఒకసారి డేటాబేస్లో యూఏలో చూపియు, యూఏలో ఇవి ఉన్నాయా లేవా? ఇది ఇన్సర్ట్ చేయలే అన్న. అదే ఇన్సర్ట్ చేయకముందు కన్ఫిగర్ అని చెప్పి చూపిద్దాం మనం ఫస్ట్. యూఐలో జస్ట్ డిస్ప్లే. అన్న ఓపెన్ చేసిన UI. సో ఇప్పుడు ఇది డిస్ప్లే చేయండి, ఇన్సర్ట్ చేయండి. ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తే అప్పుడు మాత్రమే డేటాబేస్లో డేటా అవైలబుల్ ఉంటుంది. సో వి క్రియేట్, దెన్ వి ఇన్సర్ట్. అట్లా అకౌంట్ 1 అని చెప్పి రాయంగానే డేటా క్రియేట్ కాదు డేటాబేస్లో. ఇట్ ఓన్లీ ఎక్సిస్ట్ ఇన్ ద ప్రోగ్రామ్లో మాత్రమే కనిపిస్తుంది, ప్రోగ్రామ్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఇది ఎందుకు చదువుకుంటున్నాం అంటే ఇది వస్తే తప్ప సేల్స్ ఫోర్స్ డేటాని మనము LWC తోటి ఇంటిగ్రేట్ చేయలేము. సో ఫస్ట్ అపెక్స్ తోటి ఎలా చేస్తామో చూస్తే, తర్వాత సేల్స్ ఫోర్స్ తోటి ఎలా చేస్తామో చూడొచ్చు. ఇన్సర్ట్ చేయాలన్నా? యా చెయ్యి. ఇప్పుడు గో బ్యాక్ టు ద UI. So now
If you see the accounts, now you will find the data. Go down, Samsung కింద ఉంటుందేమో చూడు. ఉంది కదా కింద Samsung 54. So now you got the data. Okay. So this is how we create the data. ఈ క్రియేట్ చేసే కాన్సెప్ట్ అప్పుడు మనం ఏం వర్డ్ యూజ్ చేస్తాం? కీవర్డ్ ఇన్సర్ట్. ఓకే, ఇన్సర్ట్. ఆ ఇన్సర్ట్ అనే వర్డ్ ఉంది కదా, దాన్ని డిఎంఎల్ స్టేట్మెంట్ అంటాం. అలా డిఎంఎల్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉంటాయంటే ఇన్సర్ట్, అప్డేట్, ఓకే, అప్సర్ట్ అండ్ డిలీట్. ఓకే, ఇన్సర్ట్ అంటే అర్థమైంది. ఓకే, అప్డేట్ అంటే ఉన్నదాన్ని అప్డేట్ చేయడం. అప్సర్ట్ అంటే ఉంటే అప్డేట్ చేయి, లేకపోతే క్రియేట్ చేయి. ఇది కాన్సెప్ట్. ఓకే, క్లియర్ అయింది ఇక్కడ వరకు? అన్డిలీట్ కూడా ఉంటుంది. డిలీట్ కూడా ఉంటుంది మనకి. అయితే ఒక్కసారి ఆ 4 డిలీట్, అప్డేట్, అప్సెట్కి ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేయి. చందన, SOQL ఐడియా ఉందా? SOQL ఐడియా ఉందన్న. సరే, అది యూజ్ చేస్తారో ఏది చూస్తారో కానీ ఆ 4 ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేయి. ఓకే, ఇదే క్లాస్లో రాను, ఇదే మెథడ్. ఇదే మెథడ్లో. క్రియేట్ చేస్తారా? చేస్తున్నాను. లిస్ట్ తీసుకోకు, ఎక్కడ కూడా లిస్ట్ తీసుకోవచ్చు. అన్ని లిమిట్ 1 పెట్టేసి. సో ఓన్లీ 1 అకౌంట్ రావాలి మనకి. ఓన్లీ ఓకే, తెలుసు కదా ప్రాసెస్. ఒక్క అకౌంట్. సో పైన ఏం చేసామంటే కొత్త అకౌంట్ క్రియేట్ చేసినాం. ఓకే, దాన్ని ఇన్సర్ట్ చేసినాం. కింద ఏం చేస్తున్నామంటే ఒక అకౌంట్ తెచ్చుకుంటున్నాం. సెలెక్ట్ నేమ్ అనే ఫీల్డ్ ఫ్రమ్ అకౌంట్ వేర్ కండిషన్ ఏంటి? నేమ్ ఈక్వల్స్ టు సామ్సంగ్ అండ్ లిమిట్ 1 అంటే ఒకటే రికార్డ్ ఇవ్వు.
మల్టిపుల్ రికార్డ్స్ ఉంటాయి కదా, ఒకటే రికార్డ్ ఇవ్వు అని చెప్పడం. సో దాని లిస్ట్లో కలెక్ట్ చేసుకోకుండా వీల్ కలెక్ట్ ఇన్ నార్మల్ అకౌంట్ స్పేస్ ఏసీసీటీ అని చెప్పి రాద్దాం. ఓకే, ఫెచ్డ్ రికార్డ్ ఆర్ సామ్సంగ్ రికార్డ్ అట్లా రాద్దాం. ఫెచ్డ్ రికార్డ్ 1, ఫెచ్డ్ రికార్డ్ 2. ఇక్కడ రాయాలన్నా? కాదు కదా, 33 లైన్లో లిస్ట్ ఎందుకు? లిమిట్ ఉన్నప్పుడు లిస్ట్ అవసరం లేదు కదా. ఒకటే అకౌంట్ సరిపోతుంది కదా. అకౌంట్ ఫెచ్డ్ అకౌంట్ 1. వేరియబుల్ నేమ్ అన్న? వేరియబుల్ నేమ్ ఫెచ్డ్ అకౌంట్ 1. ఫెచ్డ్ అకౌంట్ 1. స్మాల్ ఎఫ్ కింద ఫెచ్డ్ అకౌంట్ 2 కింద 36 లైన్లో. అది కూడా అకౌంట్ అవసరం లేదు, లిమిట్ 1 పెట్టేసి దానికి కూడా వేర్ గూగుల్ సంథింగ్ కండిషన్ ఇచ్చేసేసి, అంటే డేటాబేస్లోకి వెళ్ళి ఒక రికార్డు ఉంది, ఆ రికార్డ్ని తెచ్చుకున్న రికార్డ్ని ఏం చేయాలో చెప్తాం మనం ఇక్కడ. అయిపోయింది. అయితే ఈ 33, 34 లైన్ని మెథడ్ 3లో రాద్దాం. మెథడ్ 2లో క్రియేట్ చేయడానికి యూజ్ చేద్దాం. మెథడ్ 3 డిస్ప్లే చేయడానికి ఫెచ్ చేయడానికి యూజ్ చేద్దాం ఉన్న రికార్డ్స్ని. మెథడ్ 3 క్రియేట్ చేసి దాంట్లో 33, 34 లైన్ రాయి. మెథడ్ 3 క్రియేట్ చేసి క్రియేటెడ్ అన్న మెథడ్ 3. ఇప్పుడు ఓన్లీ మెథడ్ 3 రన్ చేయి. అప్పుడు డిస్ప్లే చేయాలి. ఫస్ట్ system.debug ఫెచ్డ్ అకౌంట్ 1 ఫెచ్డ్ అకౌంట్ 2 డిస్ప్లే చేయి 36th లైన్ తర్వాత. సో పైన ఏం చేస్తాం, అకౌంట్ క్రియేట్ చేసి ఇన్సర్ట్ చేస్తాం. కింది దాంట్లో ఏం చేస్తున్నాము, ఉన్న రికార్డ్స్ని ఫెచ్ చేసుకుంటున్నాం. దీన్ని SOQL అంటాం. మనం ఈ స్క్వేర్ బ్రాకెట్లో రాస్తాం కదా, అది SOQL ఏం చేస్తుంది అంటే డేటాబేస్ నుంచి డేటా తెచ్చి మనకి ఇస్తుంది ఆన్ పర్టికులర్ కండిషన్. సో దాన్ని మనం కలెక్ట్ చేసుకుని ఒక ఆబ్జెక్ట్ ఫెచ్ అకౌంట్ 1 అండ్ అకౌంట్ ఫెచ్ అకౌంట్ 2లో ఈ 34 లైన్ 35 లైన్ల అకౌంట్ రాసినామా, దాన్ని ఆబ్జెక్ట్స్ అంటాం. అంటే సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్స్, నాట్ ఏ నార్మల్ డేటా. ఇప్పుడు డిస్ప్లే చేయి.
పాతది లాగ్ ఉందా దీనికన్నా ముందు లాగ్? ఉందా? ఆ లాగ్ ఓపెన్ చేయ ఒకసారి. ఇది కాదు. ఓకే, ఇది ఇన్సర్ట్ చేసిన తర్వాతనా? ఇన్సర్ట్ చేయకన్నా ముందు ఒక లాగ్ ఉండే కదా. ఈ లాగ్కి పక్క లాగ్కి డిఫరెన్స్ ఏంటి చెప్పండి? ఇన్సర్ట్ చేయకన్నా ముందు వచ్చిన లాగ్ ఇది, ఇన్సర్ట్ చేసిన తర్వాత వచ్చిన లాగ్ పక్కది. దాంది ఒకసారి చూసి డిఫరెన్స్ చెప్పండి. ఒకసారి దానికి పో, ఆఫ్టర్ ఇన్సర్ట్ బిఫోర్ ఇన్సర్ట్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఐడి. ఎప్పుడైతే అకౌంట్ అనేది డేటాబేస్లోకి వెళ్తుందో అప్పుడు మనకు వచ్చే ఒక న్యూ ఫీల్డ్ ఏంటి? ఆటోమేటికల్లీ జనరేటెడ్ ఫీల్డ్ ఐడి. సో ఆ ఐడి ఇప్పటి నుంచి మనకి ఇంపార్టెంట్ ఫీల్డ్. ఎక్కడైనా సరే ఐడి లేనిది మనం డేటాబేస్ నుంచి ఎలాంటి రికార్డ్ని ఫెచ్ చేయలేము ఆర్ మాడిఫై చేయలేము. ఓకే, ఇన్సర్ట్ చేయడం వచ్చినప్పుడు అవసరం లేదు, ఇన్సర్ట్ అనేది కొత్త ఆపరేషన్. ఓకే, బట్ మిగతా ఏ ఆపరేషన్ చేయాలన్నా ఐడి అనేది ఇట్స్ ఏ మ్యాండేటరీ థింగ్. అబ్సర్ట్ దేన్ని అబ్సర్ట్ చేస్తావు? ఉంటే అబ్సర్ట్ చేస్తావు, లేకపోతే ఒకవేళ ఐడి ఉందనుకో ఫీల్డ్ పర్టికులర్ రికార్డ్కి అప్డేట్ చేస్తావు. అప్డేట్ సేమ్ ఐడి కావాలి, డిలీట్ ఐడి కావాలి. ఐడి లేనిది ఏ ఫీల్డ్ ఏ అకౌంట్ అనేది డిలీట్ చేస్తావు. సో ఐడి ఈజ్ ఎ మ్యాండేటరీ ఫీల్డ్ విచ్ వీ కెన్ గెట్ ఓకే వెన్ ద డేటా ఎగ్జిస్ట్ ఇన్ ద డేటాబేస్. అంటే ఇన్సర్ట్ అయిన తర్వాత లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఉంటేనే ఎస్ఓక్యూఎల్ నుంచి అయినా అట్లయినా మన డేటా బేస్లోకి వచ్చిన రికార్డ్కి ఐడి వస్తుంది. సో ఐడి ఈజ్ ఎ మ్యాండేటరీ ఫీల్డ్. ఓకే, ఇప్పుడు ఫెచ్ చేసిన ఎస్ఓక్యూఎల్ క్వైరీ ఎస్ఓక్యూఎల్ డేటాని డిస్ప్లే చేసినావు కదా. ఓకే, దాన్ని ఇప్పుడు అప్డేట్ చేయి. అప్డేట్ ఫెచ్డ్ అకౌంట్ 1ని అప్డేట్ చేయి. యాన్యువల్ రెవెన్యూని ఫీల్డ్ దాంట్లోని యాన్యువల్ రెవెన్యూ ఫీల్డ్ అప్డేట్ చేయి. ఎలా చేస్తావు చూపి. ఫస్ట్ నువ్వు అప్డేట్ చేయాలి కదా ఏదైనా ఒక ఫీల్డ్ని. లూప్లో రాయాలా డైరెక్ట్? లూప్ అవసరం లేదు, ఒకటే కదా ఉన్నది. ఒకటి ఉన్నప్పుడు లూప్ ఏమొస్తుంది మనకి? అప్డేట్ అయిందా? అప్డేట్ అయింది. చూపి ఒకసారి కోడ్ చూపి. కోడ్ అప్డేట్ ఫెచ్డ్ అకౌంట్ 1 యూఎల్ అప్డేట్ అయిందా? ఏదైతే అప్డేట్ చేస్తున్నామో అప్డేట్ చేసిన ఫీల్డ్ని ఎస్ఓక్యూలో రాసుకోవాలి, లేకపోతే ఆ ఫీల్డ్ లేదు అని చూపిస్తుంది. ఓకే, so there are multiple things to learn more when we are dealing with the Salesforce data. So you people start with the basic DML statement that we have done today. So you try on the opportunity
You try on the account contacts, you try with multiple fields, so you try them. Tomorrow we'll deal with the more data related things on the Salesforce objects, okay, using Apex. Then on the next day, I mean on the after 2 days, we'll deal with the LWC way of dealing with the data, okay, lightning way of dealing with the data, okay. అప్పుడు అపెక్స్ యూజ్ చేయొచ్చు, అపెక్స్ యూజ్ చేయకపోవచ్చు, ఇట్స్ అవర్ చాయిస్, ఓకే. Yeah, we'll wind up this class. Tomorrow, 2 p.m. only we'll start the class. Okay. Today I made, so tomorrow don't miss. Tomorrow at 2 p.m. we'll start the class for sure. Okay. And the other students, as discussed at 8 o'clock today, we'll have the Java class. Okay. I'll be joining for sure. So from today, we will not be having any holidays or leaves. Okay. At 8 p.m. today we'll meet for the JavaScript class. Sorry, Java class. Okay. Thank you. Bye. Well,